లేదు, ఎందుకంటే రీసెంట్గా ఇంకొక ఇంటర్వ్యూలో మాధవీలత గారు వచ్చేసి తను చెప్పారు, తను ఫస్ట్ ఫిలిం అప్పుడు తన్ని డీప్ ఫ్రెండ్షిప్ ఏదో వర్డ్స్ వాడాను, సరే గుర్తులేదు నాకు, ఇది చేయాలని. సో అట్లాంటివి నిజంగా జరుగుతాయి, ఎందుకంటే మీరు 2 చేస్తున్నారు కదా. లేదు, నేనైతే అనుకోను. ఎందుకంటే వాళ్ళ సర్కిల్ అంటే వాళ్ళది ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మా మూవీ పరిస్థితి అనేది మేము ఎప్పుడు మూవీ ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉంటాం, కానీ దానికి ఎక్కువ మేము ప్లేస్మెంట్ ఇవ్వము ఆ టాక్స్కి అనేది. కానీ ఎందుకంటే చిన్న మూవీస్కి ఎలా రిలీజ్ చేసుకోవాలి, ఎలా అన్న ఇబ్బందులతో ఉంటారు. మళ్ళీ ఇక్కడ ఈ కాంట్రవర్సీ మళ్ళీ ఎలా క్రియేట్ చేసుకుంటారు. ఈ లగ్జరీ అయితే ఉండదు చిన్న మూవీస్కి. యాక్చువల్లీ మ్యాక్సిమం 80 to 90% స్మాల్ మూవీస్కి అలాంటి దానికి ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఉన్న మినిమం బడ్జెట్లోనే వీళ్ళు ఇంత ఖర్చు చేయాలి, ఇంత రిలీజ్ అవ్వడానికి ఇంత అవుతాయి, ప్రీ ప్లాన్డ్గా ఉంటారు. మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళు ఉంటే అది మళ్ళీ ప్రాబ్లం. సో చిన్న మూవీస్కి అలాంటి ప్లేస్మెంట్ అనేది ఉండదు, అంత లగ్జరీ ఉండదు. ప్రతి ఇంచ్ అండ్ ఎవ్రీథింగ్ హీరో కూడా యాక్చువల్లీ వర్కర్ లాగానే వర్క్ చేయాల్సింది చిన్న మూవీలో. హీరో కూడా నేను పెద్ద హీరోని, టాప్ హీరోని అని అనుకోవడానికి ఉండదు. అక్కడ ఏదన్నా అవసరము ఉన్నా, ఏదన్నా చిన్న ఉన్నా మనమే చూసుకోవాల్సి వస్తుంది. సో అయితే కంఫర్టబుల్గా ఉన్నారట చిన్న మూవీస్లో. చిన్న మూవీస్లో అలాంటిది ఏమి రాదు. మామూలు జనరల్గా వచ్చే హీరో అంతా కూడా మాస్ హీరో అయిపోవాలా అన్న